నల్లగొండ జిల్లా నకిరేకల్లో గర్భంతో జరుగుతున్నటువంటి వ్యాపారంపై పోలీసులు నిఘా పెట్టారు. కడుపులో ఉన్నది ఆడో మగో అని చెప్పడం, ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే చంపేయడం వారి బిజినెస్ స్టైల్ ఇది. గత కొంతకాలంగా కాకీలు వైద్యాధికారుల కళ్ళుగప్పి చేస్తున్న కేటుగల్ల బిజినెస్ ఇది. ఆర్ఎంపీ డాక్టర్లతో చేతులు కలిపిన ఈ ముఠా దందా ఇక 3 అబార్షన్లు 6 అపార్షన్లు అన్నట్టుగా సాగుతోంది. పుట్టేది మగబిడ్డ అయితే ఓకే, ఆడపిల్ల అయితే ఇక అంతే. ఆ పాపకు గర్భంలోనే మూడినట్టే, అంటే శిశువుకు 100 ఏళ్లు నిండినట్టే. వరుసగా ఆడపిల్లలు పుట్టిన వారిని లక్ష్యంగా చేసుకున్న ముఠ వారి కడుపు కోత కొట్టేందుకు పేగుబంధాన్ని తెంచేందుకు కత్తెర్లతో తిరుగుతోంది. బ్రోకర్ల సహాయంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంది. అలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఇక ఈ గలీజ్ దందాపై నిఘా పెట్టిన పోలీసులు ఎటకేలకు కేటుగల్ల ఆట కట్టించారు. కీలక నిందితులు యాదగిరి, జానయ్య, భరత్ అనే నిందితులను కూడా అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నారు. వారి వద్ద నుండి లింగ నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే స్కానింగ్, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఇదంతా వారికి కొత్తేం కాదు. అంతకుముందు వారు ఇదే కేసులో పట్టుబడిన వారే. జైలుకెళ్లడం, బెయిల్పై బయటికి రావడం, మళ్లీ ఈ దందా చేయడం వారికి శరమాములే. పోలీసులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడం వల్లే ఇలాంటి ముఠాలు రెచ్చిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. లేదంటే ఆడపిల్ల మనుగడే ప్రశ్నార్థం అవుతుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇక్కడ చట్టవిరుద్ధంగా గర్భస్థ శిశువుల యొక్క లింగ నిర్ధారణ చేస్తున్నని సమాచారం రావడంతో అక్కడ నుంచి నల్గొండ నుంచి రాహుల్ డిఎంహెచ్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అంతా వచ్చి ఇక్కడ నగరేకల్ పట్టణంలో బాత్క యాదగిరి, ఇతను శివాజీనగర్లో ఉంటాడు, ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఏవన్ ఇతని పైన ఇతన్ని ఇంటికి వెళ్ళి ఇతన్ని సర్చ్ చేస్తే అతని దగ్గర SIUI PSCTS 7700 డిజిటల్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ సిస్టమ్ సంబంధించి దీనికి సంబంధించిన ఒక యూనిట్ను స్వాధీనపరుచుకున్నారు. అతన్ని వాళ్ళు విచారించి తెలుసుకుంటే ఇతను ఈ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళను గర్భ నిర్ధారణ చేసి జెండర్ను రివీల్ చేస్తున్నట్టు తెలుసుకున్నారు.